నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. చర్మం మానవ శరీరంలోనే అతిపెద్ద ఆర్గన్. అయితే నేడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ చర్మ సమస్యలు పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్ల వల్ల కూడా చాలా మంది కొన్ని చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అసలు ఈ చర్మ వ్యాధులు ఎన్ని రకాలు, అవి రావడానికి గల కారణాలు ఏంటి, చర్మ వ్యాధులకు హోమియోకేర్ మందులు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి మరిన్ని వివరాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సుధారాణి గారిని అడిగి తెలుసుకుందాం. సుధారాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, సో ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు సీజన్ తో సంబంధం లేకుండా అందరికీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అసలు ఏంటి స్కిన్ ప్రాబ్లమ్స్, ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, వీటి గురించి? చర్మ సమస్యలలో ఎన్నో రకాలు ఉంటాయండి. అందులో కామన్గా మనకి తరచుగా కనిపించేటివి మాత్రం మేజర్ ప్రాబ్లమ్స్లో సో స్కిన్ ఎలర్జీ, స్కిన్ ఇన్ఫ్లమేషన్, స్కిన్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే ఇప్పుడు పింపుల్స్, యాక్నీ ఇదొక మెయిన్ ప్రాబ్లం, మార్క్స్, పిగ్మెంటేషన్ ఇదొక మెయిన్ ప్రాబ్లం. తర్వాత ఇలాగే కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. సో అందులో ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా, డర్మటైటిస్ ఇట్లాంటివి ఉంటాయి. సో కొంతమందికి ఈ తెల్ల మచ్చలు, బొల్లి, విటిలిగో అనేటివి చూసుకుంటుంటాం. ఇవి ఏంటంటే చాలా మొండి వ్యాధులు, క్రానిక్ డిసీజెస్. ఇవి వస్తే మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ వ్యాధి కన్నా ఎక్కువ సోషల్గా వాళ్ళు ఎవరితో కలవలేకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అయితే వీటన్నిటికీ ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే సోరియాసిస్, ఎగ్జిమా, మొండి వ్యాధులలో సోరియాసిస్, ఎగ్జిమా లేదంటే దాన్ని డర్మటైటిస్ అని కూడా అంటాము, అండ్ విటిలిగో, ఈ మూడింటికి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం లాంగ్ టర్మ్గా మెడిసిన్స్ వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటే ఇవి కంప్లీట్గా దాంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఫస్ట్ మనం సోరియాసిస్ అనేది చూసుకుందాం. ఇది ఒక మొండి వ్యాధి అండి. సో ఇది ఈ మధ్య కాలంలో చాలా మందికి చూస్తున్నాము. ఈ సోరియాసిస్ అనేది ఇంతకుముందు మన మిడిల్ ఏజ్డ్ టు ఏజ్డ్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందిలో చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే మన రోగనిరోధక శక్తి కణాలే మన హెల్దీ స్కిన్ యొక్క కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదెందుకు చేస్తుంది, దీనికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకుంటే పర్టికులర్గా దీనివల్లనే అని చెప్పడానికి రాదు. కాకపోతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. అంటే మన ఫ్యామిలీస్లో ఇది రన్ అవుతుంది, స్కిన్ ఇష్యూస్ లేదంటే సోరియాసిస్ ఇలాంటివి రన్ అవుతున్నాయి అని అంటే అది కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది జెనెటిక్గా, హెరిడిటీగా. ఇంకా అలాగే రికరెంట్గా స్కిన్కి ఇంజురీస్ అయ్యే వాళ్ళకు కూడా అది పట్టించుకున్నప్పుడు ఒక్కొక్కసారి మీ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు అది సోరియాసిస్ లాగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వెదర్లో చూసుకుంటే ప్రతి వెదర్ చేంజ్కి వీళ్ళకి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఎక్కువ వింటర్ అంటే చల్లగా ఉన్నప్పుడు, చల్లటి వాతావరణం కానీ లేదంటే వర్షాకాలం కానీ ఈ సోరియాసిస్ అనే చర్మ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడము, లేదంటే కొన్ని రకాల మందులు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ల వలన ఇవి కొన్నిసార్లు ఎక్కువ ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి అనమాట. డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ వలన, మాల్ న్యూట్రిషన్ వలన, అంటే ఆహారం కరెక్ట్గా తీసుకోక చాలా మటుకు న్యూట్రిషన్స్ అనేటివి కరెక్ట్గా అందక కూడా చర్మ సమస్యలలో ఈ సోరియాసిస్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే సోరియాసిస్ అని మనం ఎట్లా గుర్తించుకోవాలి అని అంటే దీని ముఖ్య లక్షణం చేప పొలుసుల్లాగా చర్మం అనేది ఒక స్కేలీగా అంటే చేప పొట్టులాగా రాలుతూ ఉండడము, దురద, తర్వాత ఆ పొట్టు ఊడినప్పుడు రక్తపు మరకలు ఏర్పడడం, ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట. నార్మల్గా ప్రతి మనిషికి 1-2 వారాలలో, ఒక నెలలలో ఆ హీలింగ్ అనేది అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఆ డ్రైనేజ్ అవ్వడం, మృతకణాలు అవ్వడం, మళ్ళీ న్యూ సెల్స్ ఫామ్ కావడం అనేది చాలా క్విక్గా జరుగుతూ ఉంటుంది. 2-3 డేస్లోనే జరుగుతుంది. దానివల్ల చర్మం అనేది తెట్టలు గట్టిపోయి చేప పులుసులాగా ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. సో ఈ సోరియాసిస్లో మనకి కొన్ని రకాలు అనేటివి ఉంటాయి అనమాట. అందరికి ఒకటే రకంగా ఉండవు. సో ఇందులో రకాలు మనం చూసుకుంటే ప్లేక్ సోరియాసిస్, దాన్ని సోరియాసిస్ వల్గారిస్ అని కూడా అంటాం అనమాట. అంటే ఇది కామన్ 90% ఈ సోరియాసిస్ రకం అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆల్ ఓవర్ బాడీ ఎక్కడైనా కూడా స్కిన్ అనేది పొట్టులాగా రాలడము, ప్యాచెస్ లాగా ఉండడము, సో జనరలైజ్డ్ టోటల్ బాడీ అంతా ఇది స్ప్రెడ్ అవ్వడము, మనం పడుకున్నప్పుడు బెడ్షీట్ అంతా ఈ పొట్టుతో నిండిపోవడము, నడుస్తుంటే కూడా పొట్టు రాలడము, విపరీతమైన దురద, ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇది ప్లేక్ సోరియాసిస్. అలాగే ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఉంటుంది. ఈ ఇన్వర్స్ సోరియాసిస్లో ఏంటంటే ఎక్కువ ఫోల్డింగ్స్లో, అంటే జాయింట్స్ పక్కన, అంటే ఫోల్డింగ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువ శాతం ఈ ర్యాష్ లాగా ఇరెగ్యులర్గా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయినట్టుగా రెడ్ కలర్ లేదంటే దురద
కొన్నిసార్లు రక్తము ఇలాంటివి కనిపిస్తుంటాయి, ఇన్వర్స్ సోరియాసిస్. తర్వాత గట్టేట్ సోరియాసిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ చర్మ సమస్యలోనే మొండి వ్యాధిలో ఈ గట్టేట్ అనేది ఏంటంటే ఒక ఆయిల్ డ్రాప్ స్కిన్ మీద వేస్తే ఎట్లా ఒక బొడిప మాదిరిగా ఉంటుందో, సో అలా ఈ సోరియాటిక్ ప్యాచెస్ అనేటివి ఆయిల్ డ్రాప్స్ లాగా మనకి వీపు మీద కానీ, చేతుల మీద కానీ, ఛాతి మీద కానీ, ఇట్లా కాళ్ళ మీద కానీ ఏర్పడుతూ ఉంటాయి. ఇది కూడా క్రానికే, అంటే లక్షణాలు ఇంచుమించుగా ఇవి క్రానిక్ గానే ఉంటాయి. కాకపోతే దీని రకం అనేది ఇట్లా ఉంటుంది అనమాట. కొంతమందిలో పస్చులర్ సోరియాసిస్ అనేది ఉంటుంది. పస్చులర్ అంటే ఏంటంటే ఒక చీము గుల్లల్లాగా టోటల్ బాడీ ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి భయంకరంగా బాడీ అంతా కూడా చీము గుల్లలతో నిండిపోతూ ఉంటుంది అంటే ఇది ఒక రకమైన సోరియాసిస్. ఈ పస్టులర్ సోరియాసిస్ ఏంటంటే ఒక 1% ఇది మనం కేర్ అనేది తీసుకోకపోతే ఒక్కొక్కసారి ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఒక రకం అనమాట. అంటే ఇందులో ఈ సోరియాసిస్ అంటే మనకు ఓన్లీ పొట్టు రాలుతుందని తెలుసు. ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో ఏంటంటే చర్మము అక్కడక్కడ టోటల్ బాడీ ఎక్కడైనా కూడా ర్యాష్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఇది మనం గమనించుకొని ఒక 3 నుంచి 4 వారాల నుంచి ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఎవరికైనా ఉండి అవి తగ్గట్లేవు అని అంటే ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. ఎందుకు అని అంటే ఇవి మెల్లమెల్లగా శరీరం అంతా పాకిపోతూ ఉంటాయి. ఇది ఓన్లీ బాడీకే కాకుండా నెయిల్స్, స్కాల్ప్, తలకి. తర్వాత ఈ సోరియాసిస్ అనేది ఉన్నప్పుడు ఒక 30% వరకు ఇది జాయింట్ పెయిన్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మ సమస్య అని మనం అనుకుంటున్నాము, కానీ ఇది చర్మ సమస్యనే, బట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కావడం వల్ల సో మన రోగనిరోధక శక్తి కణాలు మన హెల్దీ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి సోరియాసిస్ ఉన్న వాళ్ళలో 30% వరకు జాయింట్ పెయిన్స్ అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అనేది జాయింట్స్ చుట్టూ ఉండే పొరలలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడి అవి చిన్న జాయింట్స్ కానీ, మోకాళ్ళు కానీ, పెద్ద జాయింట్స్ కానీ బాగా వాచిపోయి పెయిన్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సోరియాసిస్లో మనం జాగ్రత్తలు తీసుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా కేర్లెస్గా ఉంటే ఒక్కొక్కసారి గుండెకి సంబంధించిన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే దీనికి ఎంతోమంది స్టిరాయిడ్లో లేదంటే ఇట్లా పైపూతలు ఇవి లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ హై పవర్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే దీనికి మనము ఆల్రెడీ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వేరే మెడిసిన్స్ వాడుతున్నా కూడా ప్యారలల్గా హోమియోపతి వాడుతూ కొన్నాళ్ళకి అవి పూర్తిగా వదిలేసే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే ఏ మెడిసిన్ సపోర్ట్ లేకుండా ఓన్లీ హోమియోపతి తోటే కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే ఇది లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది లేకుండా, వేరే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీకు చర్మం అనేది నార్మల్గా అయ్యేటట్టు, దురద తగ్గేటట్టు, ప్యాచెస్ తగ్గేటట్టు మనం చేసుకోవచ్చు. ఎన్నో వేల మంది మనకి హోమియో కేర్ బ్రాంచెస్లో ఈ సోరియాసిస్కి వాడుకుంటూ చాలా చక్కగా క్యూర్ అయిపోతూ మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మీతో మాట్లాడడానికి కాలర్ శ్రీలత అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, నాగర్ కర్నూలు చేస్తున్నారంట. ఎస్, డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్కారం మ్యామ్. నమస్కారం అండి, చెప్పండి శ్రీలత గారు. మ్యామ్, మా పాప వయసు 10 years. మీరు చెప్పినట్టుగా బాడీలో అక్కడక్కడ కొన్ని ర్యాషెస్ ఉంటుంది. ఓకే అండి. డాక్టర్ దగ్గర చూయించుకున్నప్పుడు ఒక క్రీమ్ ఇచ్చారు, వాడుతున్నాం. తర్వాత మళ్ళీ ఒక 1 month కి మళ్ళీ సేమ్ అక్కడే వస్తున్నాయి మ్యామ్. మళ్ళీ రెడ్ గా ర్యాషెస్ వస్తున్నాయి, మళ్ళీ దురదలా కనిపిస్తుంది అని చెప్పుకుంటున్నాం. అయితే ఏమైనా టెస్ట్లు చేయించారండి? ఇంకా ఓకే అండి, అయితే వరీ అవ్వకండి, దీనికైతే ట్రీట్మెంట్ ఉంది. సో మీకు కుదిరితే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి మీ పాపను ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ వెళ్ళి చూపించండి, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. దాని తర్వాత అది మూల కారణం ఏంటి అంటే చిన్నపిల్లలలో వచ్చే స్కిన్ ర్యాషెస్లో అర్టికేరియా అనే ప్రాబ్లంలో వస్తుంది, స్కిన్ ఎలర్జీస్కి వస్తుంది, తర్వాత ఈస్నోఫిలియా అనే దాంట్లో వస్తుంది, తర్వాత ఐజీ అనేది బ్లడ్లో ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తుంది, తర్వాత వాళ్ళు వీక్ ఉండడం, సరిగా తినకపోవడం వల్ల రక్తహీనత, విటమిన్ డెఫిషియన్సీలో కూడా అలా స్కిన్ ర్యాషెస్ అనేటివి వస్తాయి. ఫుడ్ ఎలర్జీనా, స్కిన్ ఎలర్జీనా, డర్మటైటిస్, ఎగ్జిమా అనేది కూడా ఈ మధ్యకాలంలో పిల్లలకు చాలా చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇది కరెక్ట్గా మనం మూల కారణం తెలుసుకొని మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చిన్నపిల్లలకి ఇచ్చుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు అనేటివి లేకుండా ఆ పాపకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రాకుండా అది తగ్గడమే కాకుండా మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా లేట్ చేయకుండా ఆ పాపను తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీకు డెఫినెట్గా ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ అండి. సో డాక్టర్ గారు, సో నార్మల్ గా చర్మ సమస్యలు అంటే కూడా చాలా మంది డిప్రెషన్లకు లోన్ అయిపోతుంటారు. అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని రకరకాల కారణాలు ఇందాక మీరు చెప్పినట్లు కూడా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి టెస్ట్లు అవైలబుల్ గా ఉంటాయి? సో చర్మ సమస్యని బట్టి దాని తీవ్రతను బట్టి స్కిన్ టెస్ట్లు అనేటివి ఉంటాయి. అంటే ఎలర్జీస్కి సంబంధించి అంటే డాక్టర్ ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొన్ని ఫిజికల్గా చూస్తేనే అర్థమైపోతాయి అవి సోరియాసిస్, ఎగ్జిమా, లేదంటే అర్టికేరియానా, లేదంటే విటిలిగోనా అనేది అర్థమవుతాయి. దాని తర్వాత కొంచెం ఇంకా క్లారిటీగా ఇతర జబ్బులు ఉన్నాయని తెలుసుకోవడానికి మనకి ఎన్నో రకాల స్కిన్ టెస్ట్లు, రక్త పరీక్షలు, బయాప్సీకి సంబంధించిన పరీక్షలు, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ టెస్ట్లు చేయించుకోవచ్చు. ఇంతసేపు నేను చెప్పింది సోరియాసిస్. నెక్స్ట్ మనం ముఖ్యంగా ఈ కామన్గా
క్రానిక్ డిసీజెస్లో చర్మ సమస్యలలో ఎగ్జిమా అనేది చాలా మటుకు చూస్తున్నాం. దాన్ని మనం డర్మటైటిస్ అని కూడా అంటాం అనమాట. ఈ ఎగ్జిమా అనేది ఏంటంటే ఒక పర్టికులర్ రీజన్ అనేది లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మెడ దగ్గర కానీ షోల్డర్స్ మీద కానీ బ్యాక్లో కానీ ఫోల్డింగ్స్ అంటే బ్రెస్ట్ ఫోల్డ్ కానీ లేదంటే చేతులు కాళ్ళకి ఫోల్డింగ్స్లో కానీ గజ్జెలలో కానీ లేదంటే ఆల్ ఓవర్ బాడీ ఎక్కడైనా ఇది ఒక ప్లేస్లో రావచ్చు, మల్టిపుల్ ఏరియాస్లో రావచ్చు అనమాట. సో కారణం అనేది లేకుండా సడన్గా అది ఎక్కువైపోయి స్కిన్ అనేది యూనిఫామ్గా లేకుండా థిక్గా అయిపోయి డ్రైగా అయిపోయి క్రాక్స్ వచ్చేసి అందులో నుంచి ఒక్కొక్కసారి మాయిస్ట్గా తేమలాగా ఉండి డిశ్చార్జ్ లాగా రావచ్చు, దురద విపరీతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి డ్రైగా ఉంటాయి. సో ఇది యాంకిల్ జాయింట్స్లో కొంతమందిలో యాంకిల్ జాయింట్స్లో సంవత్సరాల కొద్దీ అవి చెప్పులు వేసుకునే ఏరియాలో అవి అలా ఉండిపోతూ ఉంటాయి అనమాట. అయితే ఈ ఎగ్జిమాలో కూడా ఎన్నో రకాలు అనేటివి మనకు ఉంటుంది. అంటే కాంటాక్ట్ డర్మటైటిసా లేదంటే ఫోటో డర్మటైటిసా లేదంటే ఎగ్జిమాకి ఏంటి ఎటోపిక్ డర్మటైటిస్ ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. సో అయితే ఫస్ట్ మీరు డాక్టర్ని కలిసి అది డర్మటైటిసా లేదంటే అటికేరియానా లేదంటే ఎలర్జీయా అనేది కరెక్ట్గా మనం తెలుసుకొని ఒకవేళ ఫిజికల్ ఎగ్జామినేషన్లో కూడా క్లారిటీ అనేది లేకపోతే దానికి మనం కొన్ని రక్త పరీక్షలు అండ్ స్కిన్ టెస్ట్ల ద్వారా అది తెలుసుకొని దాన్ని బట్టి మనం ఈ రకమైన ఈ ఎగ్జిమా ఉన్న డర్మటైటిస్ ఉన్నా కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే కొంతమందిలో ఏంటంటే ఈ ఎగ్జిమా అనేది ఓన్లీ ఒక పార్ట్కే ఒక జాయింట్ దగ్గరనే లేదంటే ఒక చిన్న ప్యాచ్ లాగా ఎన్నో రోజులు ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మనం వీక్ ఉన్నప్పుడు సరిగా ఆహారం తిననప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండి పర్సనల్ హైజీనిక్ కండిషన్స్ కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతుంది ఇవి టోటల్ బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇది పాత జబ్బులాగా లైఫ్ లాంగ్ మందులు వాడుకుంటూ ఉంటారనమాట, క్రీమ్స్ అప్లై చేసుకుంటూ ఎలానో అలా మేనేజ్ చేస్తుంటారు. కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది, స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది, నార్మల్ మన షైనింగ్ అనేది పోతుంది అనమాట, నార్మల్ స్కిన్ లాగా ఉండదు. ఇది అబ్నార్మల్గా ఒక ర్యాష్ లాగా చూడగానే గుర్తుపట్టేటట్టు ఒక స్కిన్ థిక్గా అయిపోయి అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటికి కూడా కొంచెం లాంగ్ టర్మ్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటూ ఇంకా మీకు ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయి, థైరాయిడ్, లేడీస్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ మనం చూసుకొని మనం కరెక్ట్గా కారణం తెలుసుకొని ఆ ప్రాబ్లంకి ఎన్నో రకాల మందులు ఉంటాయి, ఆ మందులు కరెక్ట్గా వాడుకుంటూ ఉంటే డెఫినెట్గా ఈ ఎగ్జిమా అనే ప్రాబ్లంలో నుంచి కూడా కంప్లీట్గా బయటపడవచ్చు అండి. అయితే డాక్టర్ మీరు చెప్తున్నట్లు అసలు చర్మ సమస్యల్లో కూడా ఎన్ని వ్యాధులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా చాలా మందికి తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మన ముందు జనరేషన్ వాళ్ళకు కూడా ఇన్ని సమస్యలు, ఇంత చర్మ సమస్యలతో ఇంతమంది 100లో 1-2 ఉండే కానీ ఇప్పుడు 100లో 90 వరకు మీరు అంటున్నట్లు ఇవే వ్యాధులు కనిపిస్తున్నాయి చాలా మందికి. అంటే చాలా మంది కూడా ఒక డౌట్ వస్తుంది, మా జనరేషన్ లో లేదు కదా, మా పిల్లలకి ఎందుకు వస్తుంది, వీళ్ళకి ఎందుకు వస్తుందని. ఎందుకు ఆ కారణం ఏమనుకోవచ్చు? సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు ఈ చర్మ సమస్యలు, ఎప్పుడు చర్మ సమస్యలు ఉన్నాయి, కొంతమంది అవి కరెక్ట్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకక అది అలా పాత జబ్బులాగా ఉండిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకున్న పరిస్థితుల్లో ఈ నైట్ షిఫ్ట్లని లేదంటే స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఉండడం, ప్రెషర్ఫుల్ జాబ్స్, తర్వాత ఆహారం టైంకి తీసుకోకపోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము, డెఫిషియన్సీస్ ఎక్కువ ఉండడము, కరెక్ట్గా టైంకి రెక్టిఫై చేసుకోకపోవడము, చిన్న ప్రాబ్లమే కదా అని అది ఏదో వాళ్ళ సొంత వైద్యాలు చేసుకుంటూ అలా నడిపిస్తూ ఉండడం, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అక్యూట్ ప్రాబ్లం కాస్త క్రానిక్ అయిపోతుంది, మొండిది అయిపోతుంది. ఆ మొండి వ్యాధులని మళ్ళీ దానికి హై పవర్ మెడిసిన్స్ వాడుకుంటూ కొన్నాళ్ళు వాడి అది కూడా వాళ్ళు సొంతంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే అవి మొండిగా అయిపోతాయి. తర్వాత ఆ మెడిసిన్ వాళ్ళకి పని చేయకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంది. కరెక్ట్గా టైంకి డాక్టర్ దగ్గర వెయిట్ చేయకుండా, మీ సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ని కలవండి. ఇప్పుడు అవేర్నెస్ ఇంత ఇస్తున్నాం కాబట్టి డాక్టర్ని కలిసి అసలు అది డేంజరా లేదంటే సింపుల్ ప్రాబ్లమా, కొన్ని ఏంటంటే చిన్నగా మచ్చల్లాగానే వచ్చేస్తాయి కానీ అది క్యాన్సర్ వరకు కూడా దారితీస్తూ ఉంటుంది అనమాట. సో అది మనం డాక్టర్ని కలిస్తే కొన్ని పరీక్షల ద్వారా, టెస్ట్ల ద్వారా, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అది సింపుల్ ప్రాబ్లమా, డేంజర్ ప్రాబ్లమా, క్రానిక్, అక్యూట్ అని మనం తెలుసుకొని స్టార్టింగ్ స్టేజెస్లో మందులు వాడుకుంటే విదిన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ లోపల మనకు ప్రాబ్లమ్స్ అనేటివి రెక్టిఫై అవుతాయి. ఇంకా ఈ మొండి వ్యాధులలో మనం ఇంతసేపు ఎగ్జిమా గురించి చెప్పుకున్నాము. ఎగ్జిమా అనేది కూడా ఒక మొండి వ్యాధి, స్కిన్ ర్యాష్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. సో లేదు అని అంటారు చాలా మంది, ఇది కంప్లీట్ క్యూర్ ఉండదు, క్రానిక్ డిజీజెస్ కంటూ ఉంటారు. కానీ ఎన్నో వేల కేసులు మా దగ్గర మంచిగా అయిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇంకా ఈ ఎగ్జిమాతో పాటు మన ఇంకా ముఖ్యమైన మొండి వ్యాధి ఏంటంటే విటిలిగో, తెల్ల మచ్చ. ఇదేంటంటే మనకు చూస్తే కనిపిస్తుంది కాబట్టి దీనివల్ల మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. తెల్ల మచ్చ, బొల్లి. అయితే ఇది ఎందుకు వస్తుంది, ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది మనం చూసుకుంటే ఇది మిడిల్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా వస్తుంది అనమాట. ఈ తెల్ల మచ్చ, బొల్లి అనేది ఏంటంటే స్కిన్లో ఎక్కడైనా కూడా ఫేస్లో కానీ చేతులకి, కాళ్ళకి ఈ స్కిన్ అనేది డిస్కలరేషన్ అయిపోయి నార్మల్ కలర్ అనేది కోల్పోవడము, తెల్ల మచ్చల్లాగా రావడము.
సో ఇదేంటంటే ఒక చిన్న ప్యాచ్ లైఫ్ లాంగ్ ఉండొచ్చు, లేదంటే ఒకటే నెలలో టోటల్ బాడీ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు మనకు హెల్త్ కండిషన్స్ని బట్టి. సో దీన్ని ఏమంటారంటే మనకి చర్మానికి కలర్ ఇచ్చే కణాలు ఉంటాయి అనమాట. మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఆ కణాల నుంచి మెలనిన్ అనేది నార్మల్ పర్సన్కి నార్మల్గా ఉత్పత్తి అయ్యి మన నార్మల్ కలర్లో ఉంటాం అనమాట. అయితే అనేక కారణాల వల్ల, అంటే హెరిడిటీ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, స్కిన్ ఇంజురీస్ కావచ్చు, అంటే కొంతమందికి ఓన్లీ గాయాలైన ప్లేస్ల నుంచే ఈ తెల్ల మచ్చలు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఎక్సెసివ్ డ్రైనెస్ వల్ల కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పర్టికులర్గా ఒక రీజన్ అనేది ఏం లేకుండా కూడా సో ఈ తెల్ల మచ్చలు అనేటివి మన రోగనిరోధక శక్తి అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్ కండిషన్లో లేకపోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమే మన హెల్దీ మెలనోసైట్స్ మీద అటాక్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. కొంతమందిలో ఏంటంటే ఎక్సెసివ్ సన్బర్న్ వల్ల కూడా ఇది రావచ్చు అనమాట. అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఈ తెల్ల మచ్చలు ఉన్నప్పుడు ఓన్లీ ఎండకి ఎక్స్పోజ్ అవుతే సరిపోతుంది అని అంటారు. అయితే లేట్ అయ్యండి అంటే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్స్ అట్లా ఎక్స్పోజ్ అయితే మంచిది. మండు టెండర్లో ఎక్స్పోజ్ అయితే సన్ బర్న్స్ అవి స్కిన్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందిలో ఏంటంటే ప్యూర్లీ ఏంటంటే మాల్ న్యూట్రిషన్, అంటే న్యూట్రిషన్స్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ విపరీతంగా అయిపోయి కూడా ఎనీమియా అంటే రక్తహీనత, విటమిన్స్ బాగా తగ్గిపోవడము, సో తర్వాత ఈ బయోటిన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడము, విటమిన్ డి అనేది బాగా తగ్గిపోవడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్నిసార్లు చర్మ సమస్యలు తగ్గకుండా మొండిగా ఉండిపోయి బాగా స్ప్రెడ్డింగ్ ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఉండడం వల్ల కూడా ఈ చర్మ సమస్యల మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే విపరీతమైన ప్రెషర్ఫుల్ జాబ్స్ చేయడం, ఇంట్లో పరిస్థితులు కానీ, సో అవన్నీ కూడా మనము ఏ పని చేసినా కొంచెం ప్రెషర్ అనేది లేకుండా జాయ్ఫుల్గా పని చేసుకుంటూ, సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకుంటూ, ప్రాపర్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే కొంతమంది ఏమంటారు ఒకటే రకమైన ఫుడ్ తింటే క్యూర్ అవుతుంది, ఓన్లీ ఆకుకూరలు తింటే క్యూర్ అవుతుంది. కాదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, ఇవన్నీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రెగ్యులర్ కొంత 15-20 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఇస్తూ మానసికంగా హెల్దీగా ఉంటూ మెంటల్ హెల్త్ కూడా కరెక్ట్గా ఉండి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేవి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి కెమికల్ అనేది యూజ్ చేయము, స్టిరాయిడ్స్ లాంటివి యూజ్ చేయము, మళ్ళీ న్యాచురల్గా దొరికే సబ్స్టెన్సెస్ నుంచే మనకు హోమియోపతి మెడిసిన్ అనేది ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సో ఎర్లీ స్టేజెస్ నుంచే వాడుకుంటే తక్కువ డ్యూరేషన్లో మీకు క్యూర్ అనేది ఉంటుంది. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ప్రాపర్గా మనం మెడిసిన్స్ వాడుకుంటే దాంట్లోంచి కంప్లీట్గా ఈ సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, వీటిలిగో కానీ వీటిల నుంచి బయటపడే అవకాశం. డాక్టర్ ఇప్పుడు మనతో పాటు రాణి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాణి నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం రాణి గారు, చెప్పండి. ఇప్పుడు చాలా మంది బ్లాక్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కదా, లేజర్ ట్రీట్మెంట్ అని. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అదొకటేనండి డౌట్, ఇంకేమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? మీకేమైనా ప్రాబ్లం? ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు మనకి వింటర్ సీజన్ లో ఎక్కువగా స్కిన్ అలర్జీస్ వస్తాయి. సో దాని గురించి కూడా ఎలా చేస్తాయి, ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు? ఓకే, చెప్తానండి, మీరు వినండి. సో ఇన్ జనరల్ మన నార్మల్ ఇండియన్ స్కిన్ కలర్ బ్రౌన్, వీటిష్, అంటే వాళ్ళ హెరిడిటీ, వాళ్ళ పూర్వీకులను బట్టి ఉంటుంది. మనం కలర్ని సడన్గా మార్చుకోవాలంటే అది కాదనమాట. సో ఇదేంటంటే కలర్ మెయింటెనెన్స్, మంచిగా గ్లో ఉన్న కలర్లో మంచి గ్లో రావాలి, న్యాచురల్గా షైనింగ్, న్యాచురల్ కలర్ అనేది ఉండాలి, ట్యాన్ లేకుండా, బ్లాక్ పిగ్మెంటేషన్ లేకుండా, జబ్బు లేకుండా హెల్దీగా ఉండాలి, స్కిన్ హెల్దీగా ఉండాలి అని అంటే దానికి ఒక్క ఫ్యాక్టర్, ఒక ఇంజెక్షన్ ద్వారానో, ఒక సబ్బు ద్వారానో, ఒక క్రీమ్ ద్వారానో అది టెంపరీగా ఉండవచ్చండి. మళ్ళీ కొంతకాలానికి మన నార్మల్ టెక్స్చర్, మన నార్మల్ స్కిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. కాకపోతే హెల్దీ స్కిన్ మెయింటైన్ చేయాలి అని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్, తర్వాత విటమిన్ సికి సంబంధించిన ఆహారము, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్, ఇలాంటివి తీసుకోవాలి. అంటే పండ్లలో బెర్రీస్ జాతికి సంబంధించినవి, ఆకుకూరలు మంచిగా, తర్వాత న్యాచురల్ కలర్ ఉండే ఫుడ్స్ అంటే క్యారెట్లో ఆరెంజ్, బీట్రూట్లో రెడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇట్లా ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం, కరెక్ట్గా హైడ్రేషన్ ఉండేలాగా మినిమం ఒక 2-3 లీటర్స్ అన్న వాటర్ ఇంటేక్ అనేది తీసుకొని, ఒక 4 to 6 hours అన్న రిఫ్రెషింగ్ స్లీప్ ఉండేలాగా, 6 to 8 hours అయినా మీకు కుదిరినంత మటుకు రిఫ్రెషింగ్ స్లీప్ అనేది ఉండి, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మీకు ఒకవేళ నిజంగానే ప్యాథలాజికల్గా ప్రాబ్లం ఉంది అని అంటే దానికి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఈ మన నార్మల్ స్కిన్ పిగ్మెంటేషన్కి గురి కాకుండా, నల్లగా కాకుండా, లేదంటే తెల్ల మచ్చలు రాకుండా
మెయింటైన్ చేసుకోవచ్చు. న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండాలి, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. లేడీస్లో ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. నెలసరి కరెక్ట్ ఉందా, లేదంటే అన్వాంటెడ్ హెయిర్ ఫాల్, తర్వాత పింపుల్స్ ఇలాంటివి గమనించుకొని ఈ లక్షణాలు ఏమైనా తేడాగా ఉన్నాయా, థైరాయిడ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనం ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా స్కిన్ నార్మల్గా మంచిగా ఉండొచ్చు. సో స్కిన్ అనేది మనం పర్సనల్ కేర్ తీసుకోకపోతే వింటర్ అయినా సమ్మర్ అయినా ఏదో ఒక చర్మ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఎవరికైనా కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ మీకు నిజంగా జబ్బు ఉంటే దానికి మెడికల్ సపోర్ట్, మెడిసిన్స్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఈ ఎగ్జిమా, సోరియాసిస్, విటిలిగో ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా విటిలిగో అనేది తెల్ల మచ్చలు అనేది అందరికీ తెలుసు. అయితే దీంట్లో కూడా రకాలు అనేటివి ఉంటాయి అనమాట, సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ అని. అంటే మీరు గమనించుకుంటే కొంతమందిలో ఓన్లీ వన్ సైడ్, ఫేస్కి కానీ, బాడీకి కానీ, చేతులకు కానీ, కాళ్ళకు కానీ ఒకటే సైడ్ ఉంటాయి అనమాట. సో ఇంకా కొంతమందిలో ఏంటంటే ఎక్కడైనా టోటల్ బాడీ ఉండొచ్చు. ఇది 70 to 80% స్ప్రెడ్ అయింది అని అంటే కొంచెం తగ్గడం కష్టం. కాబట్టి మీకు ఎర్లీ స్టేజెస్లోనే గమనించుకొని ఆ తెల్ల మచ్చ నిజమైన విటిలిగో అయినా, లేదంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, లేదంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినాయా, వేడి వల్ల వచ్చినాయా, చెమట వల్ల వచ్చినాయా, ఇవి మనం గమనించుకొని మీ అంతా మీరు సొంత వైద్యాలు తీసుకోకుండా ఆ ప్యాచ్ మీకు ఒక 2-3 వారాలు కనిపిస్తుంది అని అంటే బాడీలో ఎక్కడైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దీనివల్ల మనకి ఏంటంటే కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి అందింది అని అంటే అది లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది లేకుండా ఈ వెంటనే క్యూర్ అవుతుంది. ఈ సెగ్మెంటల్ విటిలిగో అనేది తెల్ల మచ్చలలో ఒక సైడ్ మాత్రం వస్తుంది. ఇది ఇంకొకటి ఏంటంటే జనరలైజ్డ్ విటిలిగోలో ఏంటంటే బాడీలో ఎక్కడైనా అక్కడక్కడ ఒక చిన్న స్పాట్స్ మాదిరిగా వస్తుంది. దీన్ని ఫోకల్ అంటారు అనమాట. ఆక్రోఫేషియల్ అనే విటిలిగో ఒకటి ఉంటుంది. అంటే ఇదేంటంటే ఫింగర్స్కి మాత్రమే విటిలిగో లాగా తెల్ల మచ్చల్లాగా ఏర్పడము. తర్వాత మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఎక్కడైతే ఉంటాయో, ఆరిఫైసెస్ అంటే ఓపెనింగ్స్ బాడీలో ఎక్కడ ఉంటాయో అక్కడ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందిలో యూనివర్సల్ అంటే టోటల్ బాడీ ఇది తెల్ల మచ్చల కింద ఏర్పడుతుంది. కొన్ని ప్లేసెస్లో థిక్, డార్క్ అంటే ప్యూర్ మిల్కీ వైట్ లాగా, కొంత ఏరియాలో వీటిష్గా, కొంత ఏరియాలో ఇరెగ్యులర్గా ఇట్లా ఏర్పడుతుంటాయి. దీనికి హోమియో మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయండి. ఎందుకంటే ఇమ్యూన్ బేస్డే ఉంటాయి కాబట్టి ఈ 1000 మందులలో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కేస్ స్టడీ ద్వారా వారి శరీర మానసిక తత్వాలను బట్టి వాటికి సెట్ అయ్యే మెడిసిన్స్ మనం సెలెక్ట్ చేసి కరెక్ట్ పొటెన్సీలో వాడడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్ కండిషన్లోకి వచ్చి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి చాలా మంచి క్యూర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అండ్ మెల్లమెల్లగా మీకు ఎక్కడైతే తెల్లమచ్చలు ఉంటాయో అక్కడ నార్మల్ స్కిన్ స్పాట్స్ లాగా ఏర్పడము, లేదంటే కంటిన్యూగా ఆ బార్డరే నార్మల్ స్కిన్ లాగా రావడం, లేదంటే ఒక పింకిష్ రెడ్డిష్గా అయ్యి మళ్ళీ నార్మల్ స్కిన్కి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో విటిలిగోలో ఇలా ఉంటుంది. ఇంకా చర్మ సమస్యలలో ముఖ్యంగా చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీస్ అండ్ స్కిన్ ఎలర్జీస్. సో ఈ ఎలర్జీస్ దీన్ని మనం ఆర్టికేరియా అని కూడా అంటాం అనమాట. సో ఇది కొంతమందికి చాలా విపరీతంగా ఉంటుంది, కొంతమందికి మీడియంగా ఉంటుంది. ఇదేంటంటే ఈ ఎలర్జీలో ఏంటంటే కొంతమందికి ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. మెయిన్ వీక్ ఉండడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల, బ్లడ్లో అలర్జిక్ రియాక్షన్స్ చాలా ఎక్కువ జరగడం వల్ల, ఐజీఈ అనేది బాగా విపరీతంగా ఎక్కువ ఉండడం వల్ల, కొంతమందిలో ఈస్నోఫిల్స్ ఎక్కువగా ఉండడం బ్లడ్లో. సో ఇలాంటి వాటి వల్ల కూడా కొంతమందికి దుమ్ము ధూళికి టచ్ అయినప్పుడు సో స్కిన్ ఎలర్జీ లాగా వచ్చేస్తుంది. అంటే యాక్చువల్గా నీట్గా ఉన్న ప్రదేశం అయినా కూడా ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ ర్యాష్ వచ్చేస్తుంది. అంటే ఎక్కడన్నా దుమ్మున్నా వీళ్ళకి తొందరగా వస్తుంది. సో ఈ స్కిన్ ఎలర్జీ ఆర్టికేరియా ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ బంప్స్ లాగా ఒక స్కిన్ లేయర్స్ అనేటివి పైకి ఉబ్బినట్టుగా ఏర్పడి ఆల్ ఓవర్ బాడీ ఇది రావచ్చు. కొంతమందిలో ఇది చాలా సివియర్గా అంటే చర్మం వరకే ఉండకుండా ఎలర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది కొన్నిసార్లు యాంజియోడిమా అంటే చర్మం ఒక్కటే ఇన్ఫ్లమేషన్, వాపు గురి కాకుండా లోపల ఉండే రక్తనాడులలో కూడా వాపు అనేది ఏర్పడి కొన్నిసార్లు ఇది సివియర్ ప్రాబ్లం కిందకి ఏర్పడి లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించుకోవాలి. కొంతమందిలో ఏంటి చెంప విపరీతంగా లావైపోవడము, లిప్స్ విపరీతంగా పెదాలు విపరీతంగా లావెక్కిపోవడం, లేదంటే ఒక కన్ను లావైపోవడం, చేతులు లావైపోవడం ఇట్లా ఉంటాయన్నమాట. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఆ ఎలర్జీ లెవెల్స్ అనేవి ఒక్కొక్కసారి ఎక్కువైపోయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీనికి కూడా ఏ లెవెల్లో ఉన్నా కూడా హోమియో మెడిసిన్స్ ట్రై చేయొచ్చు. హోమియోపతి ద్వారా మనకి ఏంటంటే ఇలాంటి మొండి వ్యాధులకి, క్రానిక్ డిసీజెస్కి, తర్వాత ఆటోఇమ్యూన్ డిసీజెస్కి మనకి మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా వాడుకుంటూ కొంచెం లాంగ్ టర్మ్గా డాక్టర్ సజెస్ట్ చేసిన విధంగా వాడుకుంటూ జాగ్రత్తలు అనేటివి తీసుకుంటూ మీకు ఇతర జబ్బులు ఉన్నాయా చూసుకొని వాటిని మెయింటెనెన్స్ చేసుకుంటే
డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాటిలోకి వెళ్ళి కంప్లీట్గా బయటపడవచ్చు. ఓకే, అయితే డాక్టర్ ఇంకొకటి ఏంటంటే చర్మ సమస్యలకు సంబంధించి కూడా నార్మల్గా ఎవరైనా ఎలాంటి వ్యాధి అయినా తొందరగా తగ్గాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దట్టు చర్మ సమస్యలు అంటే ఇంకా తొందరగా క్యూర్ అవ్వదు, ఎందుకు ఇంత డిలే అవుతుంది. అండ్ ఇంకొకటి హోమియోపతి అంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ప్రజలకి ఇది ఒక అపోహ ఉంది. సో దీనికి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎందుకు? సో చర్మ సమస్యలు అనేటివే కొంచెం మొండి వ్యాధులండి. అంటే ఇప్పుడు మీరు బయట చూసుకున్నా కూడా సోరియాసిస్, ఎగ్జిమా, లేదంటే తెల్ల మచ్చలు, ఇవి లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారనమాట. ఈ ప్రాబ్లమే ఈ రోజు వచ్చి రేపు తగ్గిపోయేటట్టు ఉండదన్నమాట. అది మన బాడీ మైండ్ కరెక్ట్గా లేనప్పుడు, మెటబాలిజం అనేది కరెక్ట్గా లేనప్పుడు అది రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఇది మొండి వ్యాధి లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది సఫరింగ్. సో ఇలాంటి వాటికి ఏంటంటే చాలామంది స్టీరాయిడ్స్ లేదంటే ఆయింట్మెంట్స్, క్రీమ్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. అదే క్విక్ రిజల్ట్ అనుకుంటూ ఉంటారు, కానీ అదే మీరు దాంట్లో ఉండిపోయారు. సో అట్లా అది అలా కాకుండా హోమియోపతి కాన్సెప్ట్ ఏంది అని అంటే టోటల్ క్యూర్ అనేదే మెయిన్ హోమియోపతి కాన్సెప్ట్, పర్మనెంట్ క్యూర్ అనేది కాన్సెప్ట్. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ మన మెడిసిన్ వల్ల రక్తంలో ఉన్న చెడు పదార్థాలు అనేటివి తగ్గిపోతాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఎలర్జీస్లో ఉన్న వాళ్ళకి ఐజీఈ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వడము, ఇస్నోఫిలియా అనేది కంట్రోల్ అవ్వడము, తర్వాత ఎలర్జీస్ కంట్రోల్ అవ్వడము, ఈ బ్లడ్లో ఈ చెడు పదార్థాలు హిస్టమైన్స్, బ్రాడికైన్స్, సైటోకైన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడం వల్ల మనకి స్కిన్ ఇన్ఫ్లమేషన్స్ అనేటివి న్యాచురల్గా తగ్గుతాయి. ఆ తగ్గినవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేయాలి. సో లైఫ్ లాంగ్ యూజ్ చేయడం బెటరా, కొంత లాంగ్ టర్మ్ యూజ్ చేసుకొని పర్మనెంట్ క్యూర్ చేసుకోవడం అది క్విక్గా మీరు మనం గమనించుకొని దాని తగ్గట్టుగా మనం మందులు వాడుకుంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా, డర్మటైటిస్, స్కిన్ ఎలర్జీస్, తర్వాత ఈ యాక్నీ, రోజేషియా, యాక్నీ, వల్గారిస్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదా, మొత్తం మీద స్కిన్ కేర్ సమస్యలకు సంబంధించి డాక్టర్ సుధారాణి గారు చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాం. అండ్ ఇంకొకటి ఈ స్కిన్ ఎలర్జీకి సంబంధించి కూడా కంప్లీట్ సొల్యూషన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ అంటున్నారు. దీనికి సంబంధించి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్స్కి డయల్ చేసి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. తిరిగి మరో ప్రసారమే మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.